ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 27, 28 తేదీల్లో మీ యొక్క 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. గతంలో మీరు చేసిన మంచి పనులకు, మీరు గతంలో చేసిన పూజలకు ప్రతిఫలం ఇప్పుడు దక్కబోతుంది. మీరు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎంత కష్టపడినా ప్రతిఫలం దక్కట్లేదు. చేతిదాకా వచ్చిన అవకాశాలు చేయి జారిపోయాయి. సంతోషం కలుగుతుంది అనుకున్న లోపే ఏదో ఒక అడ్డంకి ఎదురై మిమ్మల్ని ఆపివేసింది. కానీ ఇకపై అలా జరగదు. ఎందుకంటే ఇప్పుడు మీకు అన్ని పక్కా ప్లానింగ్తో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. మీ జీవితాన్ని మార్చివేసే పూర్తి సమాచారం ఇప్పుడు మీరు తెలుసుకుంటారు. ముఖ్యంగా ఈ 2 రోజులు దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు గ్రహాలు అయితే ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, ఈ 2 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, కష్టాల నుండి వీరికి ఎలా విముక్తి లభించబోతుంది, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించడం. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 27, 28 తేదీల్లో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో ఆ భగవంతుని అనుగ్రహం ఉండటం వల్ల మీ జీవితంలో ఏవైనా సమస్యలు, ఆపదలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో అయితే గ్రహాలు అనుకూలత మీ జీవితంలో అతిపెద్ద మార్పును తేబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో అయితే యొక్క వృశ్చిక రాశి వారికి అయితే గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఫేస్ చేశారు. చేతిదాకా వచ్చిన అవకాశాలు కూడా చేచారిపోయాయని బాధపడ్డారు. కానీ ఇప్పుడు మీకు అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. మీ జీవితం మరొక తారస్థాయికి చేరడం ఖాయం. ముఖ్యంగా మీకోసం ఇంతగా అయితే ఎన్నో రకాల విజయాలు కూడా సిద్ధం చేసి ఉన్నాడు ఆ భగవంతుడు అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఆ భగవంతుని యొక్క కృప మీపై ఉండబోతుంది. భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు చూస్తారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం చూస్తారు. ముఖ్యంగా మీ జీవితంలో ఊహించని మార్పులను మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ఎవరో ఏదో ఆటంకాన్ని సృష్టిస్తూనే వచ్చారు ఇప్పటి వరకు మీ జీవితంలో. అసలు అడ్డంకులు ఎవరు సృష్టిస్తున్నారు అన్నది మీకు తెలుసా? మీ చుట్టూనే ఉండు మీ మేలు కొనుక్కున్నట్టు నటించే వ్యక్తులు, ఆ రహస్య శత్రువులే మీ పనులను ఆలస్యం చేస్తున్నారు. మరి ఆ శత్రువుల గురించి ఎలా మీరు తెలుసుకోవాలి, వారి నుండి మేము ఎలా బయటపడాలని మీరు ఆలోచిస్తారు. కానీ ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క శత్రువులు ఈ పనులన్నీ కూడా మీ ద్వారా అన్ని విషయాలు తెలుసుకొని చేస్తున్నారు. వీరు మీ ముందు మంచి వారిలాగా కనిపిస్తారు. అయితే మంచి పొరుగువారుల, స్నేహితుల్లా, ఆత్మీయుల్లా
బంధువులా వీరు మీ ముందు నటిస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం తోడేలు లాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మిమ్మల్ని లోపల దెబ్బతీస్తూ మీ జీవితాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క విషయం మీకు ఇప్పటి వరకు అర్థం కాకపోవచ్చు. అందుకే ఇకపై మీరు అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలో గ్రహాల అనుకూలత ఫలితాలు ఇవ్వాలన్నా, మీరు చేసే పనుల్లో విజయాలు దక్కాలంటే ముందుగా మనుషుల నుండి మీరు తప్పకుండా దూరం అనేది జరగాలి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ నాశనాన్ని కోరుకుంటున్నారు, మీ ఎదుగుదలను ఆపివేయాలని చూస్తున్నారు. గత కొంతకాలంగా మీ జీవితాన్ని నేను గమనిస్తూ వస్తున్నా. మీకు ఎప్పుడైనా కానీ బయట వ్యక్తుల కంటే మీ సొంత మనుషుల వల్లనే ఎక్కువ నష్టం అయితే జరుగుతుంది. మీరు ఎవరినైతే కళ్ళు మూసుకొని నమ్ముతారో, వారి కోసం అయితే రేయింబవళ్ళు కష్టపడతారో, ఆ వ్యక్తులే మీ వెనుక ఎన్నో రకాల కోతులు తీస్తూ మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఈ నిజం మీకు తెలిస్తే మీ కళ్ళలో తిరుగుతూ ఉంటాయి. ఆ విషయం నాకు తెలుసు. ఎందుకంటే ఎవరికైతే మీరు ప్రాణం ఇస్తారో, ఎవరికైతే కష్టం వస్తే మీరు ముందు నిలబడతారో, అటువంటి వ్యక్తులే మిమ్మల్ని కిందకు లాగాలని చెప్పి చూస్తున్నారు. ఎవరి మనసైనా కానీ చివుక్కుమంటుంది. మీరు కళ్ళు మూసుకొని ఎవరినైనా నమ్ముతారు. మీ యొక్క మంచితనం అందరూ అడ్డు పెట్టుకొని మిమ్మల్ని వంకర దారిలో నడిపిస్తారు. లోపలే మిమ్మల్ని దెబ్బతీస్తూ ఉంటారు. మీకు తీరని నష్టాన్ని అలాగే నిస్పృహతను కలిగిస్తూ ఉంటారు. అసలు ఆ వ్యక్తులు ఎవరు, మీతో వారికి ఉన్న సంబంధం ఏంటి, అన్ని విషయాలు మీకు స్పష్టంగా తెలుస్తాయి. ఈ యొక్క వీడియోలో కొన్ని గుర్తులను కూడా బట్టి ఆ వ్యక్తి ఎవరనేది మీరు గ్రహించవచ్చు. వెంటనే మీరు ఆ వ్యక్తిని ఇక నుండి దూరం పెట్టేయండి. అయితే నేను మరలా చెప్పే విషయం ఏంటంటే, మీ యొక్క రహస్యాలను అలాగే మీ యొక్క అన్ని విషయాలు, ఆర్థిక విషయాలు, డబ్బు విషయాలు, కుటుంబ విషయాలు, ఎటువంటి విషయాలు అయినా సరే మీరు అందరితో షేర్ చేసుకోకండి. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తారు. జాగ్రత్త. ముఖ్యంగా ఈ సమయంలో పాత రోజులు ఇప్పుడు మారిపోతాయి. మీ జీవితంలో ఒక కొత్త మలుపు అనేది రాబోతుంది. ఇది మీ జీవితంలో ఒక కొత్త జన్మ లాంటిది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలన్నీ కూడా ముగిసిపోయే సమయం ఇప్పుడు వచ్చింది. సంతోషకరమైన జీవితం మీ సొంతం కాబోతుంది. ఈ కొత్త ప్రయాణంలో శత్రువుల జాడ ఉండదు. ఎటువంటి ఇబ్బందులు మీకు ఎదురవ్వవు. కనీసం నెగిటివ్ శక్తులు కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎటువంటి అంటే మిమ్మల్ని వేధిస్తున్నటువంటి శత్రువుల గుట్టు ఇప్పుడు బయటపడుతుంది. మీ శత్రువులు మీపై ఉన్న ద్వేషంతో గుడ్డి వాళ్ళలా మారిపోతారు. వారు 2 పూటల అన్నం తినకపోయినా పర్వాలేదు, మీతో విపరీతమైన శత్రుత్వాన్ని వాళ్ళు పెంచుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు చూస్తారు. మీ జాతకంలో గ్రహాలు అయితే మీకు శని, శుక్ర అలాగే బుధ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. లాభస్థానంలో సంచరిస్తున్నాయి. మీ జాతకంలో శుభ ప్రభావాలు ఇప్పుడు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే 1, 2 కాదు, మీ జీవితంలో వచ్చే అదృష్టాలు పూర్తిగా మీ జీవితాన్నే మార్చివేస్తాయి అని చెప్పుకోవచ్చు. మీకు అఖండమైన లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ భగవంతుని కృప, అనుగ్రహం మీపై ఉండబోతుంది. శుక్రుని ప్రభావం వల్ల మీకు సంపాదన పెరగడమే కాకుండా ధనయోగం, రాజయోగం వంటి అత్యంత శక్తివంతమైనటువంటి యోగాలు మీకు ఏర్పడబోతున్నాయి. అయితే ఇంతకీ ఆ గొప్ప అవకాశం మీరు చేజారిపోకుండా ఉండాలంటే మీరు కొన్ని తప్పులు కూడా చేయకూడదు. ముఖ్యంగా మీ చుట్టూ శత్రువులను అధికంగా గుడ్డిగా నమ్మడం, వారిని మీ ప్రాణ స్నేహితుల్లా, మంచి పొరుగు వారిలా లేదా ఆత్మీయుల్లా లేదా బంధువుల్లా భావించి ఎప్పటికీ కూడా మోసపోకండి. నిజానికి వారు మీకు ఎప్పుడూ నష్టం చేయాలని చూస్తారు. గతంలో మీరు చేసిన అతిపెద్ద తప్పు కూడా ఇదే. మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాట, మీ బాధను, మీ రహస్యాలను వారితో పంచుకుంటారు. కానీ అవే మీ విషయాలు ఇప్పుడు పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. అందుకే ఇకపై ఎవరిని కళ్ళు మోసుకొని నమ్మకండి. మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఎవరికి చెప్పకండి. ఇక ముఖ్యంగా మీ జాతకంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు వాటిని బలహీనపరిచే పనులు మీరు అస్సలు చేయకండి. ప్రస్తుతం మీ జాతకంలో శని, శుక్ర, బుధ, మంగళ గ్రహాలు శుభప్రదంగా ఉన్నాయి. ఈ సమయంలో మీ మనస్సు అస్సలు నెగిటివ్ స్ప్రెడ్ అయ్యేలా చేసుకోకండి. అంటే
జోదం, బెట్టింగ్ వంటి తప్పుడు మార్గాల జోలికి వెళ్ళకండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మాంసాహారానికి, మద్యానికి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో గ్రహగతులు బాగున్నప్పుడు ఇలాంటి అలవాట్లు కనుక గురైతే మీకు సానుకూలమైన ఫలితాలు కాస్త ప్రతికూలంగా మారుతాయి. మీ మానసిక స్థితిని దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ముఖ్యంగా ఈ 2 రోజులు మీరు పవిత్రంగా ఉండటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న అతిపెద్ద శత్రువులు ఎవరు అనే విషయం బయటపడుతుంది. మిమ్మల్ని లోపల దెబ్బతీస్తున్న ఆ వ్యక్తి పేరు ఏంటి, ఆ వ్యక్తి ఏ అక్షరంతో స్టార్ట్ అవుతారు అనే పెద్ద నిజం కూడా ఈ సమయంలో బయటపడుతుంది. మీ అతిపెద్ద శత్రువులు ఎవరో బయటపడే అవకాశాలు ఉన్నాయి. వారెవరూ కాదు, వారు బయటకి ఎలా ఉంటారంటే మీతో చాలా స్నేహంగా ఉంటారు. వారు బయట వ్యక్తి కాదండి, మీ సొంత మనుషుల్లో ఒకరు దాగి ఉన్నారు. మీతో పాటు ఉంటూ, మీతో పాటు తిరుగుతూ, మీతో పాటు ప్రతి విషయాన్ని తెలుసుకునే ఆ వ్యక్తి మీకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు. వారి మొదటి పేరు అక్షరం కనుక చెప్పాలంటే ముఖ్యంగా జాగ్రత్తగా వినండి. వారి పేరులోని మొదటి అక్షరం ఆర్ఎస్ లేదా ఎల్ అనే అక్షరాలతో మొదలయ్యే వ్యక్తులు వీళ్ళలో మీ జీవితానికి అత్యంత ప్రమాదకరంగా ఉంటారు. ఈ 3 అక్షరాలతో ఉన్న వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వారు మీ స్నేహితులు కావచ్చు, లేదా ఇరుగు పొరుగు వారు కావచ్చు, లేదా మీ యొక్క రక్త సంబంధికులు కూడా కావచ్చు. వీరిలో ఒక వ్యక్తి అయితే 6 నెలల క్రితం మీపై నెగిటివ్ ఎనర్జీని, తాంత్రిక పూజలను చేస్తూ ఉన్నారు. దాని ప్రభావం వల్ల మీరు గత కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తూ వస్తున్నారు. చివరికి మీరు ఒక పెద్ద ప్రమాదం నుండి కూడా, చావు అంచు నుండి తప్పించుకున్నారు. కానీ మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సమయంలో ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటుంది. ఆ భగవంతుని శక్తి, ఆ దైవశక్తి మిమ్మల్ని ఇప్పటి వరకు కాపాడుతూ వస్తుంది. ఇకపైనా కూడా శని భగవానుని యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో శనిదేవుని ప్రభావం మీపై బలంగా ఉంటుంది. మీరు కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. మీ జీవితంలో ఈ సమయం అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయం మీరు సద్వినియోగం చేసుకుంటే రాబోయే రోజుల్లో మీకు ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా మీ కెరియర్, ధనం, మానసిక ప్రశాంతత ఇవన్నీ కూడా ఎలా మారబోతున్నాయంటే మీరు ఊహించని విధంగా మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో ఎన్నడూ చూడని ఆనందాన్ని చూస్తారు. అలాగే ఈ సమయంలో మీ యొక్క మనసులోకి నెగిటివ్ ఆలోచనలు అస్సలు తీసుకురాకండి. మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నించండి. మీ మనసు ఆధ్యాత్మిక వైపు మళ్లించండి. ఈ 2 రోజులు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఉండబోతుంది. మీ యొక్క 2 పెద్ద కోరికలు కూడా తీరబోతున్నాయి. మీ విజయానికి మార్గాలు సుగమం అవుతాయి అని చెప్పుకోవచ్చు. మీకు ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి పనులు పూర్తి కావాల్సి వస్తున్నాయి. ఇప్పుడు ఈ సమయంలో మీ యొక్క పనులు వేగవంతంగా పూర్తవుతాయి. ఏ పనులైనా చివరి నిమిషంలో అడ్డంకులు వచ్చి ఆగిపోయాయో, మీ ప్లాన్స్ ఏవైతే మధ్యలో నిలిచిపోయాయో వాటన్నింటినీ కూడా ఇప్పుడు స్పష్టంగా కదలిక వస్తుంది. ఒక చీకటి గదిలో ఉన్నప్పుడు ఆకస్మికంగా ఒక కిటికీ తెరుచుకున్నంత వెలుగు ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో కొత్త కాంతి మీరు చూస్తారు. ఇక మీ ఇంట్లో సంతోషాన్ని చూస్తారు. ధనలాభం కూడా మీకు తప్పకుండా కలుగుతుంది. దీనివల్ల మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు మెల్లగా తొలగిపోతాయి. ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆకస్మికంగా కోట్లు వచ్చి పడతాయని నేను చెప్పడం లేదు, కానీ ధనం అనేది వచ్చే మార్గాలు మీకు ఖచ్చితంగా భగవంతుడు చూపిస్తాడు. ఇప్పటి వరకు లెక్క లేకుండా జరుగుతున్న ఖర్చులు కాస్త అదుపులోకి వస్తాయి. అనవసరపు ఖర్చుల వల్ల మీరు పడుతున్న టెన్షన్ తగ్గుతుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. అకస్మాత్తుగా మీ ముందుకు వస్తాయి. అంతేకాకుండా ఈ సమయంలో అయితే మీకు ఊహించని విధంగా ధనం కూడా చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ఊహించని విధంగా మీకు ఒక పెద్ద అవకాశం మీకు వస్తుంది. ఒక చక్కటి శుభవార్త ఈ 2 రోజుల్లో వినే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సమయంలో మీకు
గౌరవం కూడా పెరుగుతుంది. ఒక బంధం చెప్పాలంటే శనిదేవుని కృప వల్ల మీకు సరైనటువంటి సమయంలో సహాయం చేసినటువంటి వ్యక్తులు మీకు తారసపడతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చూసిన వారు, మీ విలువ తెలియక నిర్లక్ష్యం చేసిన వారు ఇప్పుడు మిమ్మల్ని గౌరవంగా చూడడం అనేది మొదలు పెడతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేసే పనికి తగిన గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని విధంగా ధనలాభాలు పొందుతారు. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిస్తుంది. ఖచ్చితంగా మీకు ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. జీతాలు పెరుగుతాయి. అదేవిధంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వ్యక్తులకు మీరు కోరుకున్న వ్యక్తులే మీకు భాగస్వాములా వచ్చే అవకాశాలు ఉన్నారు. గతంలో చూసిన సంబంధాలు సెటిల్ అవుతాయి. మీ యొక్క పెద్ద కోరిక కూడా తీరే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వీరికి సరైన ఉద్యోగం దొరకట్లేదు. కానీ ఈ సమయంలో మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీకు అదృష్టం మీ వెంటే ఉంటుందని నమ్మండి. మీరు ఖచ్చితంగా ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీరు కోరుకున్న రంగంలో మీకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. మీ యొక్క అతిపెద్ద కోరిక నెరవేరుతుంది. ప్రేమలో ఉన్నవారికి కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో స్నేహితుల యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది. పాత బాకీలు కూడా ఈ సమయంలో వసూలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు శని భగవానుని ఆరాధన, ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. నిత్యం కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పటి నుంచి మీరు ఏ ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం దక్కుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.